ముందు భాగంలో శ్రీరామ పట్టాభిషేకానికై జరుగుతున్న ఏర్పాట్ల గురించి, వాటిని చూసి మంధర అసూయ చెంది కైకతో రాముడి గురించి లేనిపోనివి చెప్పి ఆమె మనసు మార్చాలని చూడడం. కాని రామ పట్టాభిషేక వార్త విన్న కైక పరమానందం పొంది రాముని గురించి చెడుగా మాట్లాడిన మంధరను చివాట్లు పెట్టడం మొదలగు విషయాల గూర్చి తెలుసుకున్నాం. అయితే కైక చేత చివాట్లు తిన్నా కూడా మంధర బుద్ధి మారలేదు. దీర్ఘంగా నిట్టూర్చి కైక వంక జాలిగా చూసింది. ఒక పక్క నువ్వు ఎక్కిన పడవను నీ శత్రువు ముంచుతుంటే నువ్వు ఆ శత్రువునే పొగుడుతున్నావా? ఎంత అమాయకురాలివమ్మా! నువ్వు చెప్పినట్టు రాముడు రాజవుతాడు, అతడి తరువాత అతడి కొడుకు రాజవుతాడు. అంతేగాని భరతుడు ఎలా రాజవుతాడు? అసలు అప్పుడు నీ పేరుగాని నీ కొడుకు భరతుని పేరుగాని ఎవరు తలుచుకుంటారు? అందరూ యువరాజా యువరాజా అంటూ రాముని కొడుకు వెంట పడతారు. నీ కొడుకు ముఖం ఎవరు చూస్తారు? ఒక రాజుకు 4 కుమారులు ఉంటే అందరూ రాజులు కారు కదా. అందులో జ్యేష్ఠునికి గాని, జ్యేష్ఠుడు పనికిరాని పక్షంలో గుణవంతుడైన తరువాతి వాడికి గాని రాజ్యాభిషేకం చేస్తారు. ఇది వంశాచారము. అందుకే నా మాట విను. రాముడి అడ్డు తొలగితే నీ కొడుకే రాజవుతాడు, లేకపోతే నీ కొడుకు అనాథ అవుతాడు, రాజమర్యాదలకు సుఖాలకు దూరమవుతాడు. ఇదంతా నేను నీ మేలుకోరి చెబుతున్నాను. కాని నువ్వేమో రామ పట్టాభిషేక వార్త విని నాకు కానుకలు ఇస్తున్నావు. ఏంటో నీకు ఇంకో రహస్యం తెలుసా? రాముడు రాజు కాగానే భరతుడు తనకి పోటీ రాకుండా అతడిని దేశాంతరం పంపిస్తాడు, లేకపోతే చంపిస్తాడు. తన మార్గం నిష్కంటకం చేసుకుంటాడు. అసలు నీ కొడుకుని తన మేనమామ ఇంటికి పంపడానికి కూడా ఇదే కారణం. నీ కొడుకు ఎదురుగా లేడు కాబట్టి నీ భర్తకి అతడి మీద ప్రేమ తగ్గిపోయింది. రాముడు కళ్ల ముందే ఉన్నాడు కాబట్టి తనని యువరాజుని చేస్తున్నాడు. అందుకనే ఈ పట్టాభిషేక విషయం కనీసం నీకుగాని నీ కొడుకుగాని తెలియనివ్వలేదు. ఇదంతా నీ మీద జరుగుతున్న కుట్ర అని నీవు తెలుసుకోలేకపోతున్నావు. ఇక నేనేం చెయ్యను? భరతుడు ఇక్కడ ఉంటే ఎక్కడ తన యువరాజ్య పట్టాభిషేకానికి అడ్డుపడతాడోనని ముందుగానే పథకం ప్రకారం అతడిని తన మేనమామ ఇంటికి వెళ్లేలా చేశాడు రాముడు. అసలు భరతుడు కూడా తన కండ్ల ముందే ఉంటే నీ భర్త దశరథుడు నీ మీద ఉన్న ప్రేమతో నీ కుమారుడు భరతునికే పట్టాభిషేకం చేసేవాడు కదా. ఇదంతా రాముడు లక్ష్మణుడు కలిసి చేసిన కుట్ర. రాముణ్ణి లక్ష్మణుడు ఏమీ చెయ్యడు. అసలు ఎందులోనూ రాముడికి అడ్డురాడు. కాని భరతుడు తనకి పోటీ వస్తాడని అతడిని చంపించడానికైనా వెనుకాడడు రాముడు. అది తెలుసుకో. ఇక్కడకు వచ్చి రాముని చేతిలో చచ్చే కంటే నీ కుమారుడు అటు నుండి అటే ఏ అరణ్యాలకో పోవడం మంచిది. కాబట్టి నా మాట విను. ధర్మం ప్రకారం భరతుడు కూడా యువరాజ్య పదవికి అర్హుడు, అయోధ్యకు ఉత్తరాధికారి. అప్పుడు నీకు నీ బంధువులకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అయోధ్యాధీశుని తల్లిగా నిన్ను అందరూ గౌరవిస్తారు. లేకపోతే నీకు దాస్యం, నీ కొడుక్కి చావు తప్పదు. నీ కొడుకుని చిన్నవాణ్ణి అమాయకుణ్ణి చేసి ఆడిస్తున్నారు. నీ కొడుకు కూడా రాజ్యానికి అర్హుడు కాబట్టి రామునికి భరతుడు సహజ శత్రువు. ఏనుగుని సింహం కబలించినట్టుగా నీ కుమారుణ్ణి రాముడు కబలిస్తాడు. నా మాట విని నీ కొడుకుని రక్షించుకో. నీకు గుర్తుందా, నువ్వు నీ భర్తకు ముద్దుల భార్యవు. అందుకని నీవు కౌసల్యను ఎన్నోసార్లు హేళన చేశావు. అంతకు అంతా ఇప్పుడు నీ మీద పగ తీర్చుకుంటుంది. అందులో సందేహం లేదు. ఇంతెందుకమ్మా, రేపు ఆ కాస్త పట్టాభిషేకం గాని, ఎల్లుండి నుండి నీ గతి నీ కొడుకు గతి ఏమవుతుందో చూడు. నేను చెప్పడమెందుకు? మీరిద్దరూ అత్యంత దయనీయ స్థితిలో అవమానాల పాలవుతారు. అసలు ఇదంతా ఎందుకు? ఒక్కసారి రాముడు రాజైతే నీ కుమారునికి నాశనం తప్పదు. ఇది యథార్థం. కాబట్టి రాముడికి పట్టాభిషేకం జరగకుండా చేసే ఉపాయం ఆలోచించు అని అంది మంధర. ఒక అబద్ధాన్ని పదే పదే వల్లిస్తే అదే నిజమని నమ్మే పరిస్థితి వస్తుంది. ఇది ఏ ఒక్కరికీ పరిమితం కాదు. విద్వాంసుల దగ్గర నుంచి నిరక్షరాస్యుల వరకు జరుగుతుంది. కైక విద్వాంసురాలు అంటే చదువుకున్నది, జ్ఞానం కలిగినది అని అర్థం. దశరథునికి భార్య, కేకేయ దేశపు రాకుమార్తె. అయినా కూడా మంధర మాటలకు లోబడిపోయింది. రాముడు పుట్టినప్పటి నుండి అతన్ని తన కుమారుడి కన్నా ఎక్కువ గారాబంగా పెంచింది. రాముడంటే కైకకు ప్రాణం. కాని
ఇప్పుడు మంధర చెప్పిన చెప్పుడు మాటల ముందు ఇన్నాళ్లు తాను రాముడి మీద పెంచుకున్న ప్రేమ అనురాగాలు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. ఒక్కసారిగా ఆమెకు రాముడి మీద ద్వేషం, అసూయ పుట్టుకొచ్చాయి. వెంటనే కోపావేశంతో మంధర వైపు చూస్తూ, మంధరా, ఆలోచిస్తే నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తోంది. ఇక ఆలస్యం చేసి ప్రయోజనం లేదు. రాముడు ఉన్నంతవరకు భరతునికి భవిష్యత్తు లేదు. రాముడు అడవులకు వెళ్ళాలి. భరతుడు యువరాజుగా పట్టాభిషిక్తుడు కావాలి. ఇదే నా తక్షణ కర్తవ్యం. కాని ఇప్పటికిప్పుడు నాకేం చెయ్యాలో తోచడం లేదు. ఎలాగైనా రేపు రామ పట్టాభిషేకం ఆగిపోవాలి. భరతుడు రాజ్యాభిషిక్తుడు కావాలి. దీనికి తగిన ఉపాయం చెప్పు అని మంధరను అడిగింది కైక. అయితే తన పాచిక పారినందుకు మంధర లోపల ఎంతో సంతోషించింది. కైకతో ఇటువంటి మాటలు చెప్పడం వలన ఆమెకు లభించేది ఏమీ లేదు. అలాగే రామ పట్టాభిషేకం ఆగిపోవడం వలన కూడా తనకేమీ ఒరగదు. కాని మహారాణి కైక తన మాటకు విలువ ఇచ్చింది. అదే తనకు 10,000. దాంతో ఇక మందర రెచ్చిపోయి కైకతో, నా మాటలకు విలువ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఏ పనైనా చెయ్యడం కష్టం గాని చెడగొట్టడం ఎంతసేపు? రేపు జరగబోయే పట్టాభిషేకం పటాపంచలయ్యే ఉపాయం ఒకటి చెబుతాను, సావధానంగా విను. అయినా నీకు తెలియదటమ్మా? నేను చెప్పాలా ఏంటి? నీకు అన్నీ తెలుసు. ఈ ముసలిదాన్ని కావాలనే పరీక్షిస్తున్నావు కదూ అని అంది. అది విన్న కైక వెంటనే తాను కూర్చున్న ఆసనం మీద నుంచి లేచి మంధరకు దగ్గరగా వచ్చి, లేదే మంధరా, నాకు ఏ ఉపాయమూ తట్టడం లేదు. భరతునికి పట్టాభిషేకం జరగాలి. అది ఎలాగో చెప్పు అని అడిగింది. దానికి మంధర, అక్కడికే వస్తున్నానమ్మా. నువ్వు ఒకసారి నాతో ఓ విషయం చెప్పావు గుర్తుందా? అదేనమ్మా, దేవాసుర యుద్ధం జరిగింది కదా. అప్పుడు ఇంద్రుడికి సాయంగా నీ భర్త దశరథుడు కూడా వెళ్ళాడు. ఆయనతో పాటు నువ్వు కూడా వెళ్ళావు. మీరంతా దండకారణ్యంలో నివాసం ఉన్న తిమిరధ్వజుడు అనే రాక్షసుని మీదకు యుద్ధానికి వెళ్లారు. ఆ అసురుడు మాయావి. దేవతలందరినీ ఓడించాడు. ఇంద్రునితో కూడా యుద్ధం చేశాడు. పగలంతా యుద్ధం చేసిన దేవతలు రాత్రి గాయాలతో విశ్రాంతి తీసుకుంటున్నారు. నిశాచరులైన రాక్షసులు రాత్రికి రాత్రి దేవతలను ఊచకోత కోశారు. అప్పుడు దశరథ మహారాజు ఆ అసురులతో యుద్ధానికి దిగారు. కాని రాక్షసులు ఆయన ఒళ్లంతా తూట్లు పడేటట్టు కొట్టారు. దాంతో నీ భర్త కిందపడి స్పృహ కోల్పోయాడు. అప్పుడు నువ్వు రథం తోలి నీ భర్తను రణరంగం నుంచి దూరంగా తీసుకువెళ్లి కాపాడావు కదా. అయినా రాక్షసులు మిమ్మల్ని వదలకుండా మీ వెంటపడ్డారు. అప్పుడు నువ్వు మరలా ఆయనను అక్కడి నుండి తప్పించి దూరంగా తీసుకువెళ్లి కాపాడావు. అలా నీ భర్తను 2 సార్లు ప్రాణాపాయం నుంచి రక్షించావు. నీవు చేసిన ఈ మహోపకారానికి నీ భర్త దశరథుడు సంతోషించి, నువ్వు 2 సార్లు ఆయనను కాపాడావు గనుక నీకు 2 వరాలు ఇస్తానని అన్నాడు. కాని నువ్వు వాటిని అప్పుడు కోరుకోకుండా నీకు నచ్చినప్పుడు కోరుకుంటానని అన్నావు. ఇదంతా నువ్వు చెబితేనే నాకు తెలిసింది. అయితే ఇప్పుడు ఆ వరాలతో పనిపడింది. వాటిని ఇప్పుడు ఉపయోగించుకో. అందులో ఒక వరంగా రాముడికి 14 ఏండ్లు వనవాసము, 2వ వరంగా భరతునికి యువరాజ్య పట్టాభిషేకము కోరుకో. దాంతో రామ పట్టాభిషేకం ఆగిపోతుంది. నీ కోరిక నెరవేరుతుంది. రాముడు రాజ్యంలో లేకపోతే భరతుడు ప్రజలకు దగ్గరవుతాడు. వారి ప్రేమాభిమానాలను చూరగొంటాడు. అయోధ్యవాసులు భరతుణ్ణి తమ ప్రభువుగా అంగీకరిస్తారు. రాముణ్ణి మరచిపోతారు. భరతుడు రాజుగా స్థిరపడతాడు. నీవు రాజమాతగా వెలిగిపోతావు. ఇది పథకం. అయితే ఈ పథకం అమలు చేయడానికి ముందు నీవు కోపగృహం అలంకరించాలి. మాసిన వస్త్రాలు ధరించి తలకు కట్టుకొని నేల మీద పడుకోవాలి. కొంచెం కష్టమే, అయినా తప్పదు కదా. దశరథుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు పెద్ద పెట్టున ఏడిచి గోల చేయాలి. ఆయన వంక చూడను కూడా చూడకూడదు, మాట్లాడకూడదు. ఆయన మాట్లాడించినా ఎడముఖం పెడముఖంగా ఉండాలి. నువ్వంటే దశరథునికి ఎంతో ప్రేమ, అభిమానం. నీకోసం ఏం చెయ్యమన్నా చేస్తాడు. ఆఖరికి నిప్పుల్లో దూకమన్నా దూకుతాడు. నువ్వు బాధతో ఉంటే చూడలేడు. నువ్వు ఏమడిగినా ఇస్తాడు. చివరకు తన ప్రాణాలు ఇవ్వమన్నా కూడా సంతోషంగా ఇచ్చేస్తాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. దేవాసుర యుద్ధంలో నీకు ఇస్తానన్న 2 వరాలను ఇప్పుడు అడుగు. నీకు
మనులు, రత్నాలు, ఆభరణాలు ఇస్తానని ప్రలోభ పెడతాడు. కాని వాటికి ఆశపడొద్దు. 2 వరాలు జాగ్రత్తగా కోరుకో. మొదటి వరం రాముణ్ణి 14 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపడం. 2వ వరంగా భరతుణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చెయ్యడం. రాముడు రాజ్యంలో ఉంటే నీ కుమారుణ్ణి రాజుగా ఎవరూ అంగీకరించరు. అదే రాముడు అడవులకు వెళితే భరతుడు నిదానంగా వేల్లూనుకొని రాజుగా స్థిరపడతాడు. రాముడు వనవాసానికి వెళ్లడం ఒక వరంగా కోరాలి. లేకపోతే అతడు అయోధ్యలోనే ఉండే ప్రమాదం ఉంది. రాముడు వనాలకు వెళితే ప్రజలు అతన్ని మరచిపోతారు. నీ కుమారుడు భరతుణ్ణి రాజుగా అంగీకరిస్తారు. ఆ తరువాత రాముడు వనవాసం నుంచి తిరిగి వచ్చినా భరతుడు రాజ్యాన్ని ఇవ్వడు. కాబట్టి ముందు మనం రామ పట్టాభిషేకం ఆపించాలి అని కైకకు 1కి 10 సార్లు చెప్పిందే చెప్పి నూరిపోసింది మంధర. అయితే కైక మంధర చెప్పినట్లు చేసిందా? కైక పంతానికి దశరథుడు దిగివచ్చాడా? కట్టుకున్న భార్య ఒకవైపు, ప్రాణంగా ప్రేమించే కొడుకు మరోవైపు. ఒక పక్క ఇచ్చిన మాట, మరోపక్క రాజుగా పాటించాల్సిన ధర్మం. మరి దశరథుని అడుగులు ఎటువైపు పడ్డాయి? తెలుసుకుందాం తరువాయి భాగంలో. జై శ్రీరామ్. జై జై రామాయణం.